भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतम चतुर्दशकंदम 7వ అధ్యాయం శ్లోకం సంఖ్య 6. मैत्रेयः उवाच मैत्रेयः उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीडुः तम उदितं परितुष्ट आत्मभिः तात साधु साधु इति अथ अब्रुवन्. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीढुष्टमोदितम् परितुष्टात्मभिस्तात साधु साध्वीत्यथा ब्रुवन्. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीढुष्टमोदितम् परितुष्टात्मभिस्तात साधु साध्वीत्यथा ब्रुवन्. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीढुष्टमोदितम् परितुष्टात्मभिस्तात साधु साध्वीत्यथा ब्रुवन्. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीढुष्टमोदितं परितुष्टात्मभिस्तात साधु साध्वीत्यथा ब्रुवन्. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीढुष्टमोदितं परितुष्टात्मभिस्तात साधु साध्वीत्यथा ब्रुवन्. सुनीता माताजी. हरे कृष्ण प्रभु दंडवत प्रणाम. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि श्रुत्वा मीढुष्टमोदितं परितुष्टात्मभिस्तात साधु साध्वीत्यथा ब्रुवन्. ఇంకా ఎవరైనా చెప్తారు? हरे कृष्ण प्रभुजी. చెప్పండి. मैत्रेय उवाच तदा सर्वाणि भूतानि
मीडुष्टमोदितं श्रुत्वा मीडुष्टमोदितं परितुष्टात्मा विस्तात परितुष्टात्मभिस्तात साधु साधीत्यता ब्रुवन् साधु साध्वीस्तदा ब्रुवन्। हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। सदा सर्वाणि भूतानि सदतर्वन् भूतानि कृत्वा मेदुष्टमोदितं श्रुत्वा मीडुष्टमोदितं परितुष्टात्मविस्माता परितुष्टात्मभिस्तात साधु साध्वित्त यदा ब्रुवन्। साधु साध्वीस्त्यथा ब्रुवन्। हरे कृष्ण। मैत्रेयः मैत्रेयमुनि उवाच పలికెను తదా అప్పుడు సర్వాణి భూతాని అందరును శ్రుత్వా వినినంతట మీడుహూటమ వరదాతలలో శ్రేష్ఠుడు శివుడు ఉదితం పలికినది పరితుష్ట సంతుష్టులై ఆత్మభిః హృదయమున తాత ప్రియమైన విదురా సాధు సాధు బాగు బాగు ఇతి అనుచు అథ అబ్రువన్ పలికిరి. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయ శరణారవింద భక్త వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే. అనువాదం. మైత్రేయుడు పలికెను, ఓ విదురా, వరదాతలలో పరమశ్రేష్ఠుడగు శివుని పలుకులను ఆలకించి అచ్చటనున్న వారందరూ మిగిల సంతుష్ట హృదయులైరి. భాష్యం. ఈ శ్లోకమునందు శివుడు మీడుష్టమ అనగా వరదాతలలో పరమశ్రేష్ఠుడు అని వర్ణింపబడినాడు. అతడు అశుతోషుడు అనగా శీఘ్రముగా ప్రసన్నుడగువాడు మరియు శీఘ్రముగా క్రోధము చెందువాడనియు తెలియబడు. అల్పజ్ఞులే కోరికల కొరకు దేవతలను ఆశ్రయించురని భగవద్గీత యందు తెలుపబడినది. ఈ విషయమున జనులు సాధారణముగా శివుని దరిచేరుదురు. అతి శీఘ్రముగా ప్రసన్నుడై ఎటువంటి ఆలోచన లేకుండగానే తన భక్తులకు వరములనిచ్చువాడు కనుక అతడు మీఢుష్టమ అని పిలువబడింది. లౌకికులు భౌతిక లాభమును పొందుటకే తాపత్రయపడుదురు గాని ఆధ్యాత్మిక లాభము కొరకు కాదు. కొన్ని మార్లు శివుడు కూడా ఆధ్యాత్మిక జీవితమునందు గొప్ప వరములనిచ్చువాడగుట నిస్సందేహమైనది. పూర్వమొక పేద బ్రాహ్మణుడు శివుని అర్చించడివాడు. వరములు కోరిన అతనిని శివుడు సనాతన గోస్వామి చెంతకు వెడలమని ఉపదేశించెను. అంతటా భక్తుడు సనాతన గోస్వామి చెంతకు వెడలి ఉత్తమ వరదానమును వెడయుటకై తనను శివుడు పంపెనని తెలియజేశాను. సనాతన గోస్వామి చెంత ఒక చింతామణి ఉండేది. ఆయన దానిని చెత్తకుప్పలో పడవేసి ఉండేది. కానీ బ్రాహ్మణుని అభ్యర్థనను విని ఆయన దానిని అతనికి ఇచ్చివేసిరి. దానిని గ్రహించి బ్రాహ్మణుడు మిగుల సంతుష్టుడయ్యాడు. కోరినంత బంగారమును అతడిప్పుడు ఆ మణిని ఇనుముకు తాకించి పొందగలడు. ఆ విధంగా అతడు మిక్కిలి సంతుష్టుడై సనాతన గోస్వామి నుండి సెలవు గైకొనను. కానీ కొంత తడవుకు అతడు ఈ చింతామణి పరమోత్తమ వరదానమైనచో సనాతన గోస్వామి దీని నేల చెత్తకుప్పలో పడవేశను అనుచూ చింతింపసాగాడు. ఆ ఆలోచన కలిగినంతనే అతడు తిరిగి గోస్వామి చింతకు చేరి, స్వామి, ఈ చింతామణియే పరమశ్రేష్టమైనచో దీని నేల చెత్తకుప్పలో పడవేసిరి అని ప్రశ్నించాను. ఈ ప్రశ్నకు బదులుగా గోస్వామి వారు, నిజమునకు ఇది ఉత్తమ వరదానము కాదు, కానీ ఉత్తమ వరదానమును గ్రహించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా అని పలికిరి. దానికి సమాధానముగా బ్రాహ్మణుడు, స్వామి, పరమశ్రేష్టముగు వరదానము కొరకే శివుడు నన్ను మీ చెంతకు పంపినాడు కదా అని పలికెను. అది వినిన గోస్వామి ఆ చింతామణిని నీటిలో పడవేసి రమ్మని పలికిరి. ఆ బ్రాహ్మణుడు అట్లే చేసిరాగా సనాతన గోస్వామి అతనికి హరే కృష్ణ మహామంత్రమును ఉపదేశించిరి. ఆ విధముగా శివుని వరదానముచే బ్రాహ్మణుడు కృష్ణ భక్తుని సాంగత్యమును వడసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మంత్రముచే దీక్షితుడయ్యను.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాభయ చక్షురున్మిళితమైన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీదపదగమనం శ్రీగురోన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శివుడు ఇక్కడ ఈ శ్లోకంలో మీడుష్టమ, మీడుహు టమ అనగా వరములిచ్చే వాళ్ళలో శ్రేష్ఠుడు, వరదాతలలో పరమశ్రేష్ఠుడు అని వర్ణింపబడ్డాడంట. మరి వరములిచ్చే వారందరిలో శివుడేనా శ్రేష్ఠుడు? త్వరగా అనుగ్రహిస్తారు కాబట్టి ఆయనని అశుతోషుడు అని అంటారు. మరి అందరికంటే గొప్ప వరాలు ఇచ్చేది పరమశివుడేనా? బ్రహ్మ? ఇక్కడ ఏంటంటే అందరికంటే గొప్ప వరాలు ఇచ్చేది వరదాతలలో పరమశ్రేష్ఠుడు. అందరికంటే గొప్ప వరాలు ఇవ్వగలిగే వారు ఎవరు? శివుడు. శివుడేనా? ఇంకెవరు లేరా? భగవంతుడు కృష్ణుడు. ఆయన ఆయన పాద సేవని భగవంతుడికి కృష్ణుడికి ఒక పేరుంది, ఏంటి? తమిళనాడులో ఒక మందిరం ఉంది, భగవంతుని ఆ పేరుతో పిలుస్తారు అక్కడ. వరదరాజు. వరదరాజు. వరదరాజు అంటే వరాలు ఇచ్చే వారిలో రాజు అని యాక్చువల్లీ, అంటే కింగ్ ఆఫ్ బెనడిక్టర్స్. అందరూ దేవతలు వరాలు ఇస్తారు కదా. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు దేవతలందరూ కూడా వరాలు ఇస్తారు, కానీ ఆ దేవతల వద్దకి వరాలను కోరి వెళ్ళే వాళ్ళందరూ కూడా అల్పబుద్ధులు, అల్పమేధస అని చెప్పేసి అంటారు. ఎందుకు? దేవతలు ఇచ్చే వరాలన్నీ కూడా శాశ్వతమైనవి కావు, భౌతికమైనవి, తాత్కాలికమైనవి. మరి శివుడు దేవతనేనా? శివుడు కూడా దేవతలో కూడా ఒకడు. మరి ఆయన ఇచ్చే వరాలు కూడా దాదాపు మనం చూస్తున్నట్లయితే, అంటే ఆయన ఇచ్చే వరాలని కాదు, చాలామంది భక్తులు శివుడి దగ్గర కూడా భౌతికమైన కోరికలతోనే వెళ్తారు. శివుడి వద్దకు కూడా చాలామంది భక్తులు భౌతికమైన కోరికలతోనే వెళ్తారు. ఒకసారి ఇలానే జరిగిందనమాట. ఉత్తర భారతదేశంలో ప్రభుల వారి శిష్యులు గిరిరాజ్ మహారాజు ఒక ప్రదేశంలో ప్రచారం చేసే సమయంలో ఒక దాత దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన భక్తుల్ని బాగానే ఆహ్వానించాడు, గౌరవించాడు, అంతా బాగానే ఉంది, బాగానే మాట్లాడాడు. కానీ ఆయన ఏమన్నాడంటే, మీరు ఎప్పుడు కూడా కృష్ణుని పూజించమంటారు, కానీ నేను శివుడి భక్తుడిని, శివుడికి గొప్ప భక్తుడిని, నేను శివుడిని పూజించడంలో తప్పేముంది? నేను శివుడిని పూజిస్తాను, కృష్ణుని కూడా పూజిస్తాను, కృష్ణుడు కూడా నాకు ఇష్టమే, కృష్ణుని కూడా నేను గౌరవిస్తాను, కానీ మీరు మాత్రం కేవలం కృష్ణుని పూజించాలంటారు, ఎందుకలా అని చెప్పేసి అంటారు. ఇది మనకు అందరికీ తెలుసు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా శివ భక్తులకి, విష్ణు భక్తులకి ఎప్పుడు కూడా ఈ
ఆ, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? విష్ణుమూర్తికి మనము ఆరాధిస్తాం. శివుడిని ఆరాధిస్తే మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళలేమా? భౌతిక బంధనం ఏర్పడుతుంది శివుడిని ఆరాధిస్తాం. అంతేనా? శివుడిని పూజిస్తే భగవద్ధామానికి వెళ్ళలేమా? ఆ? ఆయన విష్ణుమూర్తికి సరే, ఇప్పుడు మనం శివుడిని ఒక భక్తుల్లాగా చేసుకుందాం. భక్తుల్ని ఆరాధిస్తే భగవద్ధామానికి వెళ్ళలేమా? వెళ్ళొచ్చు ప్రభు, కానీ భౌతికమైన పోనీ కోరికలను తీర్చేసి భక్తుల్ని ఆరాధించకుండా, గురువుని ఆరాధించకుండా కృష్ణుని ఆరాధించి భగవద్ధామానికి వెళ్ళొచ్చా? లేదు ప్రభు. మరి శివుడిని ఆరాధిస్తే భగవద్ధామానికి వెళ్ళలేమా? శివుడు కూడా భక్తుడే కదా. కానీ మన దగ్గర కోరుకునేది విష్ణు భక్తిని కోరుకోవాలి కానీ అధికమైన భౌతికమైన సంపత్తిని కోరుకోకూడదు. శివుడు మనకి భక్తిని కూడా ఇచ్చే శక్తిని కలిగినవాడు. కానీ సాధారణంగా చాలామంది జీవులు శివుడి దగ్గరికి భౌతికమైన కోరికలతోనే వెళ్తారన్నమాట. అందుకనే ఈ గిరిరాజు మహారాజు వెళ్ళినప్పుడు ఆయన అలా ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు అనమాట. అఫ్కోర్స్ అంటే మనకి భగవద్గీతలో ఏదైతే ఉందో, ఈ దేవతల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా అల్పబుద్ధులు, దేవతల దగ్గర నుండి వరాలు కోరుకునే వాళ్ళందరూ కూడా అల్పబుద్ధులు అని చెప్పేసి ఆ శ్లోకాన్ని చూపించాడు. చూపిస్తే ఆయన అన్నారంట, నేను శివుడిని భౌతిక కోరికలు కోరను, శివుడిని కేవలం నేను ఆరాధిస్తానంతే, నేను ఏ కోరికలు కోరను, నాకు ఏ కోరికలు లేవు అని చెప్పేసి అన్నాడు. మరి గిరిరాజ్ మహారాజుకి అర్థం కాలేదంట, ఏం చెప్పాలి ఏంటో అర్థం కాలేదు అని చెప్పడానికి ప్రయత్నించారు. అయినా సరే ఆయన ఒప్పుకోలేదన్నమాట. మీరేమంటారు, ఏ భౌతిక కోరిక ఉండకూడదు అంటున్నారు. అవును, నాకు మరొక భౌతిక కోరిక లేదు, అయినా సరే నేను శివుని పూజిస్తానని చెప్పేసి అన్నారు. సో మరి ఆ భక్తులకి అక్కడ ఏం చెప్పాలో తెలియక ఒకసారి ప్రభుపాల వారు అక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే ఆ దాత ఉన్నాడో ఆయన నేరుగా ప్రభుపాల వారిని అడిగాడంట అదే ప్రశ్న. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పట్లేదు, సరే వాళ్ళ గురువుని అడుగుదామని చెప్పేసి ప్రభుపాల వారిని నేరుగా అదే ప్రశ్న అడిగాడంట. ప్రభుపాద వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కృష్ణునే పూజించమంటున్నారు, శివుడిని పూజించొద్దు అంటున్నారు, మరి శివుడిని పూజించడంలో తప్పేముంది? వాళ్ళు అనేది ఏంటంటే భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే జన్మ తీసుకుంటారు, కానీ నేనే భౌతిక కోరిక లేకుండానే శివుడిని పూజిస్తాను, అందులో తప్పే ఉంది అని చెప్పేసాను. ప్రభుపాల వారు అప్పుడు ఏమన్నారట అంటే, దానికి ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్నించడం లేకుండా ప్రభుపాల వారు సమాధానం ఇచ్చారంట. ఏమని సమాధానం ఇచ్చారంట అంటే, సరే ఒక వ్యక్తి మద్యం దుకాణంలో కనిపించాడు. ఆయన అడిగితే, మనకు సాధారణంగా కూడా ఈ సామెత కూడా ఉంటుంది కదా, మద్యం దుకాణంలో ఒక వ్యక్తి కనిపించాడు, ఆయన ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటే, నేను తాగడానికి రాలేదు, ఊరికే షికారుకి వచ్చినా అని చెప్పేసి అన్నాడు. ఎవరైనా నమ్ముతారా? నిజంగా షికారుకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఉద్యానవనానికి వెళ్ళాలి, బయట ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి, అవునా కదా? మద్యం దుకాణానికి వెళ్ళి షికారుకి వచ్చానంటే ఎవరు నమ్మరు. అంతే, ప్రభుపాల వారు అంతే చెప్పారంట. ఆయనకు అర్థమైపోయింది, ఆయన ఇంకేం ప్రశ్నించలేదంట. అంటే శివుడి దగ్గరికి ఏ కోరికలు లేనప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేది అక్కడ ప్రశ్న అనమాట. ప్రభుపాల వారు ఎదురు ప్రశ్నించారంట. నీ ఏ కోరికలు లేవు, భౌతికమైన కోరికలు లేవు, మరి అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, శివుడిని పూజించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అన్నాడంట. సో అప్పుడు ఇంకా ఆయన ఏం ప్రశ్నించలేంట. ఎందుకంటే సరి అయిన తత్వ అవగాహన లేని వారే ఇలా వాదిస్తారనమాట. తత్వ అవగాహన అంటే అసలు మనం ఎవరు, శివుడు ఎవరు, భగవంతుడు ఎవరు అని తెలిసిన వారు ఇలా వాదించారు. తత్వ అవగాహన లేదు కాబట్టి అలా వాదించారనమాట ఆయన. కానీ ఎప్పుడైతే ఆయనకి సరి అయిన తత్వ అవగాహన లభించిందో, అసలు మన జీవులందరూ కూడా భగవంతుని యొక్క అంశాలే, శివుడు కూడా భగవంతుని యొక్క విస్తరణే అని ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకున్నాడో, మరి భౌతిక కోరికలు
సాధారణంగా భౌతిక ప్రపంచంలో భౌతిక కోరికలు ఉన్న వాళ్ళు శివుడి దగ్గర కూడా వెళ్తారు. కానీ ఏ కోరికలు లేకుండా భగవంతునికి సేవ చేయాలనుకునే వాళ్ళు, భగవద్ధామానికి వెళ్ళాలనుకునే వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ శివుడు కూడా వరాలు ఇవ్వగలడు. అంటే శివుడు భౌతిక వరాలు ఇవ్వగలడు, అదేవిధంగా వ్యక్తికి భక్తిని కూడా ప్రసాదించగలడు. మనకందరికీ ఇక్కడ ప్రభువుల వారు ఈ భాష్యంలో ఒక ఉదాహరణ ఇచ్చారు కదా. ఏంటి? ఒక బ్రాహ్మణుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. ఆయన శివుడిని పూజించి ఆయనను సంతుష్టిని చేసినప్పుడు ఆయన అడిగాడంట, నాకు గొప్ప వరాన్ని ఇవ్వమని చెప్పేసి. అంటే ఆయన ఏం చెప్పాడు? ఆ వరం ఎక్కడుంది అన్నాడు? సనాతన గోస్వామి దగ్గర ఉందన్నాడు. శివుడు, మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం, శివుడు సనాతన గోస్వామి మంచి స్నేహితులు అన్నమాట. సనాతన గోస్వామికి సేవ చేయాలనే కోరిక శివుడికి చాలా ఉంటుంది. సో కాబట్టి సనాతన గోస్వామి ఉన్న ప్రదేశంలో ఆయన అక్కడ నుండి వెళ్ళిపోతానంటే ఆయన సాంగత్యం కోసం అక్కడికి ఆ ప్రదేశంలో దోమలు ఏవి లేకుండా చేశాడని చెప్పుకున్నాం శివుడు. అలాగే సనాతన గోస్వామి భగవంతుని దర్శించుకోవడానికి ప్రతిసారి భగవంతుని దర్శించుకోవడానికి ఏంటి మదన్ మోహన్ మందిరానికి వెళ్తాడు, మళ్ళీ శివుడు దర్శించుకోవడానికి కిందికి వస్తాడు. అలా పైకి కిందికి ఆయన వెళ్ళలేకపోతే శివుడే అక్కడికి పైనకి వస్తాడనమాట. అక్కడ ఏమంటారు శివుడిని? నేను పేరు మర్చిపోయాను యాక్చువల్. అది ముందు ప్రదేశంలో చక్లేశ్వర సంథింగ్ మహాదేవ అది అంటారు. సో అక్కడే ప్రత్యక్షమయ్యాడు సనాతన గోస్వామికి ఇబ్బంది పడకుండా ఉండడానికి. అలా సనాతన గోస్వామికి సేవ చేయాలి, ఆయన సాంగత్యం ఎప్పుడు కూడా కోరుకుంటాడనమాట శివుడు. సో కాబట్టి మరి ఆయన అలాంటి గొప్ప వైష్ణవుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి, శివుడు కూడా గొప్ప వైష్ణవుడే, కానీ ఎప్పుడూ కూడా ఆయన నేనే వైష్ణవుని అని అనుకోడు అనమాట. సో నాకంటే గొప్ప వైష్ణవుడు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని పంపించాడు ఆయన. మరి ఆ బ్రాహ్మణుడు సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి గొప్ప వరం ఇవ్వమంటే ఆయన, మనకందరు కూడా ఈ సన్నివేశం అనేది గొప్ప పాఠం. ముందుగా సనాతన గోస్వామి ఏం చేశాడు? పరీక్షించాడు, ఆ బ్రాహ్మణుని పరీక్షించాడు. దేని ద్వారా? చింతామణినిచ్చి పరీక్షించాడు. కానీ ఇది ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు, చూడండి, సాధారణంగా దేవతల దగ్గరికి వరాల కోసం వెళ్ళే వాళ్ళందరూ కూడా జీవులు ఎవరైతే భౌతికమైన వరాలు కోరుకొని దేవతల దగ్గరికి వెళ్తారో, ఆ భౌతికమైన కోరికలు పొందిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ వరాలను దేనికోసం ఉపయోగిస్తారు? ఇంద్రియ భోగం కోసం ఉపయోగిస్తారు. గొప్ప వరాలని పొందిన తర్వాత సాధారణంగా ఎవరైనా సరే బాగా ఐశ్వర్యం లభించినా, లేకపోతే బాగా జ్ఞానం లభించినా, లేకపోతే ఈ భౌతికమైన ఏవైనా సరే లభించినా సరే వాటిని భగవంతుని సేవలో వినియోగించాలని కోరుకోవాలి. అది భక్తుని యొక్క లక్షణం. కానీ సాధారణంగా భౌతికమైన వ్యక్తులందరూ కూడా ఏం చేస్తారు? ఈ వరాలను పొందిన తర్వాత వాటిని వాటి యొక్క ఇంద్రియ భోగంలో ఉపయోగించడానికో, లేకపోతే ఇతరులపైన ఆధిపత్యం చెలాయించడానికో ఉపయోగిస్తారనమాట. చూడండి, నేను గొప్పవన్నయ్యాను, నాకు ధనం లభించింది, అందరికంటే నేనే ధనవంతుని, లేకపోతే నాకు పదవి లభించింది, నేను అందరికంటే గొప్పవాడిని అని చెప్పేసి ఇతరులను నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ దేవతలు ఇచ్చిన వరాలైనా సరే, భౌతికమైనవైనా సరే వాటిని భగవంతుని సేవలో వినియోగించడానికి ప్రయత్నిస్తే ఇంకా వాళ్ళు పురోగతి చెందుతారు. కానీ అటువంటి సూచన, అటువంటి బోధన దేవతలు ఇవ్వడం మనం చాలా అరుదుగా చూస్తాం. కానీ శివుడు మాత్రం అలా కాదు. శివుడు ఏంటంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా, తన భక్తులందరినీ కూడా భగవంతుని వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మనం ఇస్కాన్లో కూడా చాలాసార్లు మీరు విని ఉండొచ్చు, చాలామంది అంటే చాలామంది అని కాదు, భక్తుల్లో కొందరు, ఈ ఇస్కాన్కి వచ్చిన భక్తుల్లో కొందరు ముందు శివ భక్తులు ఉన్నారు. సో వాళ్ళందరూ అనుభూతి ఏంటంటే శివుడిని పూజించక వాళ్ళకి ఈ భగవద్గీత, భాగవత జ్ఞానం పొందడం, భక్తుల ద్వారా ఇది పొందడం, భక్తులని కలుసుకునే అవకాశం లభించడం వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తారనమాట. యాక్చువల్లీ మీన్స్ అంటే ఏమంటారు, గొప్ప వరంగా భావిస్తారు. ఎందుకంటే శివుడి పైన ఉన్న వాళ్ళ యొక్క శ్రద్ధ అనేది వాళ్ళని భగవంతుని వైపు తీసుకొచ్చిందని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందిస్తారనమాట. అలా శివుడు ఏంటంటే వైష్ణవుడు కాబట్టి
తను కూడా దేవతలో ఒకరు అయినప్పటికీ కూడా జీవులందరూ తన వద్దకి భౌతిక కోరికలతో వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా భక్తి మార్గం వైపు తీసుకువెళ్తాడు. దానికి ఉదాహరణ మనం ఇక్కడ చూపించాం. అలా కాకుండా శివుడి దగ్గరికి భౌతిక కోరికలతో వచ్చి ఆ వరాలను పొందిన తర్వాత వాటిని మళ్ళీ భౌతిక లాభాల కొరకు, ఇంద్రియ భోగాల కోసం ఉపయోగించే వారు ఎలా అవుతారు మనం చూసాం. శివుడి దగ్గరికి వచ్చేసి భస్మాసురుడు ఏం కోరుకున్నాడు? ఎవరి తలపైన చేయబడితే వాళ్ళు బూడిదైపోవాలని కోరుకున్నాడు. చివరికి ఏం చేశాడు? ఎందుకు? అసలు పనిచేస్తుందా లేదా చూద్దాం అనుకున్నాడు. కానీ కొందరు ఏమంటారంటే శివుడి యొక్క భార్య సతీ పైన, సతీ చాలా అందంగా ఉంది, కానీ సతిని అనుభవించాలంటే శివుడు అడ్డంగా ఉన్నాడు, కాబట్టి శివుడిని అడ్డు తొలగించాలని చెప్పేసి అలా శివుడినే నాశనం చేయాలనుకున్నాడంట. సో అలా అంటే దేవతలు ఇచ్చే వరాలను భౌతికమైన ఇంద్రియ భోగం కోసం, లేకపోతే ఇతరుల పట్ల ఆధిపత్యం చెలాయించడం కోసం వినియోగించినట్లయితే అది అసుర స్వభావం అన్నమాట యాక్చువల్లీ. కానీ అలా కాకుండా కొంచెమైనా ఎవరిలోనైనా శ్రద్ధ ఉన్నట్లయితే దేవతల దగ్గరికి వెళ్ళినా సరే దేవతల ద్వారా పొందే వరాలను తిరిగి భగవంతుని సేవలో వినియోగించడానికి, అంటే భగవంతుని సేవలో వినియోగించడం అంటే దాన్ని సరి అయిన విధంగా ఉపయోగించుకోవడానికి, ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు సాధువులు అన్నమాట. యాక్చువల్లీ సాధు లక్షణాలు ఉన్నట్లు అన్నమాట. సో ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు మనం చూసినట్లయితే ఎప్పుడైతే సనాతన గోస్వామి దగ్గరికి వెళ్ళాడో ఆయన ఆలోచించాడు, సూక్ష్మంగా ఆలోచించాడు. కేవలం ఆయన సనాతన గోస్వామి ఎప్పుడైతే చింతామణి ఇచ్చాడో వెంటనే అది తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసి అన్నిటికంటే గొప్పది ఇదేనంట అని చెప్పేసి తీసుకోలేదు. అన్నిటికంటే గొప్పది ఇదే అయితే ఎందుకు ఇది చెత్త కుప్పలో పడవేశాడు సనాతన గోస్వామి అని ఆలోచించాడు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆ సూక్ష్మమైన విషయాలు ఆలోచించగలడు కాబట్టి. కానీ చాలామంది మనం చూస్తుంటాం అలాంటి సూక్ష్మమైన అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తుంటారు, కృష్ణుడి దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ భౌతికమైన కోరికలు కోరుకుంటారనమాట. భగవంతుని దగ్గరికి వచ్చినా సరే మళ్ళీ భౌతికమైన కోరికలే కోరుకుంటుంటారు. భగవంతుని దగ్గరికి వచ్చేసి మళ్ళీ నాకు ధనం దిగి అని చెప్పేసి రకరకాల భౌతికమైన కోరికలు కోరుకుంటారు. అది దురదృష్టం అన్నమాట. సో కాబట్టి అందుకని ఇక్కడ చెప్పారనమాట, నిజమైన చింతామణి ఏంటి? భగవద్భక్తి, కృష్ణ భక్తి, ఈయన కృష్ణనామం. అందుకనే సనాతన గోస్వామి ఆ బ్రాహ్మణుడికి చివరికి ఏమిచ్చాడు? హరే కృష్ణ హరినామాన్ని ఇచ్చాడు అనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చాడు. ఆ హరినామాన్ని పొందినప్పుడు నిజంగా ఆ చింతామణి కంటే కూడా, చింతామణి పొందడం ద్వారా పొందే ఆనందం కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని పొందాడనమాట ఆ బ్రాహ్మణుడు. అక్కడ మనకు ఈ యొక్క సన్నివేశం ద్వారా మనకి అర్థమయ్యేది ఏంటంటే ఆ బ్రాహ్మణుడు ఎక్కువ ఆనందాన్ని పొందాడు కాబట్టి ఆ చింతామణిని పడవేయగలిగాడు కదా. లేనట్లయితే హరినామాన్ని ఇచ్చిన తర్వాత లేదు నాకు మళ్ళీ అదే కావాలని చెప్పేసి ఆ చింతామణిని వెతుక్కునేవాడు. కానీ అలా కాదు. అంతేకాకుండా మరి ఆ బ్రాహ్మణుడికి భగవంతుని యొక్క నామం పైన రుచి ఉందా లేదా, సనాతన గోస్వామి చెప్పే బోధనలపైన శ్రద్ధ ఉందా లేదా అనేది కూడా పరీక్షించాడు. ఏం చేశాడు? ముందు ఆ చింతామణిని నదిలో పడేసి రమ్మన్నాడు అనమాట. ఎప్పుడైతే అలా సనాతన గోస్వామి నిజంగానే నాకు శ్రేయస్సును కలిగిస్తాడు, నాకు గొప్ప వరాన్ని ఇస్తాడు అనే నమ్మకం ఆ బ్రాహ్మణుడికి ఉంది కాబట్టే సనాతన గోస్వామి చెప్పినట్లు దాన్ని పడవేయగలిగాడు. అవునా కదా? నమ్మకం లేనట్లయితే పడేసేవాడు కాదు కదా. సో అలా మనం గురువు పైన ముందు శ్రద్ధ కలిగి ఉండాలన్నమాట. భక్తుల పట్ల వైష్ణవుల పైన మనకు శ్రద్ధ ఉన్నట్లయితే, వాళ్ళ బోధనలపైన మనకు శ్రద్ధ ఉన్నట్లయితే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. చాలామంది ఏంటంటే మనం వైష్ణవులు ఎంత బోధించినా సరే మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుపాల వారైనా కావచ్చు, లేకపోతే తన శిష్యులైనా కావచ్చు, ఎంతోమంది అందరికీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తున్నారు.
కానీ అందులో చాలా తక్కువ మంది ఈ జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. అవునా కదా? హరినామాన్ని అందరికీ చాలా సులభంగా ఇస్తున్నారు. చింతామణి కంటే విలువైన దాన్ని ఉచితంగా ఇస్తున్నారు. అయినా సరే చాలామంది దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు? ఏంటంటే వాళ్ళకి నిజమైన ఆనందం ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి. చింతామణి కంటే గొప్ప విలువైన వస్తువును వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. నిజమైన ఆనందం ఎక్కడి నుండి లభిస్తుంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు తాత్కాలికమైన ఆనందంతోనే సంతృప్తి చెందుతున్నారు అన్నమాట. సో కాబట్టి వాళ్ళు పొందలేకపోతున్నారు. కానీ ఎవరైతే వైష్ణవుల యొక్క ఆనందాన్ని అర్థం చేసుకోగలుగుతారో, వైష్ణవులు ఎలాంటి ఆనందాన్ని పొందుతున్నారు, అందుకని చెప్పారు కదా, ఏంటిది, రామనామం అనేది అన్నిటికంటే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఏంటది, ఇతి రామ పదానేష పరం బ్రహ్మ విధీయతే. మొదటి లైన్ గుర్తు రావట్లేదు. రమంతే యోగినో అనంతే సత్యానంద చిదాత్మని ఇతి రామ పదానేష పరం బ్రహ్మ విధీయతే. రమంతే యోగినో అనంతే. యోగులు అనంతంగా ఆనందిస్తారంట. రమంతే భోగిస్తున్నారు, ఆనందిస్తున్నారు. దేని ద్వారా? రమంతే యోగినో అనంతే ఇతి రామ పదానేష. సో అది అంటే రామ అనే పదంలో అంతటి ఆనందం ఉన్నది. పరం బ్రహ్మ విధీయతే. సో అన్నింటికంటే పరమైన ఆనందం రామ అనే పదంలో ఉందంట. అది ఎలా అర్థమవుతుంది? ఎలా అంటే ఆ యోగులను, అంటే యోగి అంటే భక్తి యోగులను ఆ రామనామాన్ని జపించడం ద్వారా, భగవంతునికి హరినామాన్ని జపించడం ద్వారా పొందే వారి యొక్క ఆనందాన్ని చూసినప్పుడు మాత్రమే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారన్నమాట. అంతే కదా, చాలామంది చూడండి, మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా ప్రభువుల వారు ఎంతోమందిని భక్తులు చేశారు. వారిని చూసి ఎంతోమంది ధనవంతులు కూడా, ఎంతో అంటే సమాజంలో గొప్ప స్థానంలో ఉన్నవాళ్ళు, ధనవంతులు, వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారనమాట. ఏంటి అసలు వీళ్ళ దగ్గర ధనం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, ఏం పేరు ప్రతిష్టలు ఉండవు, అయినా సరే చాలా ఆనందంగా హరినామాన్ని చేస్తూ నృత్యం చేస్తుంటారు. కానీ మా దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే మాకు మాత్రం ఆనందం లేదు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతుంటారు. అవునా కదా? మీరు చూసారా లేదు? వీళ్ళకి ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? చాలామంది బ్రహ్మచారులని, సాధువుల్ని చూసి, అంటే భక్తుల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఎలా వీళ్ళు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నారు? అంటే భౌతికమైన సంపద ఏం లేనప్పటికీ కూడా, అంతే కదా, సాధారణంగా అందరూ ఏమనుకుంటారు? ఆనందం అంటే భౌతిక సంపద ద్వారా మనం ఆనందాన్ని పొందుతున్నాం అని అనుకుంటారు. కానీ భౌతిక సంపద లేకున్నా సరే ఆనందం ఎలా పొందుతున్నారు అనేది వాళ్ళు చూసి, భక్తులు చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట. అందుకనే సనాతన గోస్వామిని చూసిన తర్వాత ఆయనకి శ్రద్ధ కలిగిందనమాట. నేను నిజంగానే అంత గొప్పది ఆయన దగ్గర ఉంటే ఎందుకు అలా పడవేసి ఉంటాడు? అంటే ఇంతకంటే గొప్పది ఈయన దగ్గర ఏదో ఉంది, అదేంటో నాకు తెలుసుకోవాలని ఉంది అనే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి, ఆ బుద్ధి ఉంది కాబట్టి ఆయన అర్థం చేసుకోగలిగారు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రస్తుత సమాజంలో చాలామందికి ఆ బుద్ధి లేదు. నిజమైన ఆనందం అంటే ఏంటి, భక్తులు ఎందుకు భౌతికమైనవి ఏమీ లేకున్నా సరే నిజమైన ఆనందాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారనేది చాలామంది అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకి భక్తి మార్గం పట్ల శ్రద్ధ అనేది వాళ్ళలో ఉదయించదు. కానీ నిజమైన భక్తుల యొక్క సాంగత్యం పొందినప్పుడు ఎటువంటి వ్యక్తులైనా సరే ఆ మార్పు అనేది వస్తుందన్నమాట. యాక్చువల్లీ ఆ హృదయం అనేది ఖచ్చితంగా ఆకర్షింపబడుతుంది. వాళ్ళ యొక్క హృదయం అనేది
భక్తి వైపు ఆకర్షించబడుతుంది. అందుకని ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది చూసి ఏమనేవారంట, ఏంటి అసలు ఆయన ముఖం అనేది చాలా ప్రకాశవంతంగా ఉంది, ఏంటి అసలు అక్కడ ఆయనలో ఏ శక్తి ఉందని చెప్పేసి చాలామంది చూసి ఆశ్చర్యపోయేవాళ్ళంట. అని చాలా ప్రకాశవంతంగా చాలా ఆనందంగా కనిపిస్తున్నాడని చెప్పేసి అలానే చూసేవాళ్ళంట. కొత్త వాళ్ళు కూడా, అసలు ఏం తెలియని వాళ్ళు కూడా, మొట్టమొదటిసారిగా చూసేవాళ్ళు కూడా ప్రభుల వారిని అలానే చూస్తుండేవారు అనమాట. అది భక్తుల యొక్క నిజమైన సంపద. ఆ సంపదను చూసి చాలామంది ఆకర్షితులయ్యేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి మనం కూడా ఏంటంటే, మనం అఫ్కోర్స్ ప్రభుల వారంటే అంతటి గొప్ప వాళ్ళు కాకపోవచ్చు, కానీ మనలో కూడా నిజమైన భక్తి అనేది ఎప్పుడైతే పెంపొందుతుందో అప్పుడు ఇతరులను కూడా మనం ఆకర్షించగలుగుతాం. ఆకర్షించగలుగుతాం అంటే ఏదో మన వైపు ఆకర్షించుకోవాలని కాదు, అంతే కదా. భక్తులు ఎప్పుడైతే ప్రభుల వారిలోనూ మరి ప్రభుల వారి శిష్యుల్లోనూ ఆ భక్తి అనేది అందరినీ ఆకర్షించింది అనమాట యాక్చువల్లీ. అలా మనలో ఉన్న భక్తి కూడా ఇతరులను ఆకర్షించాలి. అప్పుడు సమాజంలో అందరూ మారడానికి, అందరూ కూడా భగవంతుని యొక్క భక్తులు అవడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈ సన్నివేశం ద్వారా, ఈ భాష్యంలో ప్రభుల వారు ఏదైతే వివరించారో అందులో చాలా మనకి భక్తులకందరికీ కూడా చాలా ముఖ్యమైన బోధనలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మనం కూడా అలా అవడానికి ప్రయత్నించాలన్నమాట. సనాతన గోస్వామి ఎలాగైతే ఆ బ్రాహ్మణుని ఆకర్షించాడో, భక్తి వైపు ఆకర్షించాడో, అలాగే శివుడు కూడా భౌతిక సంపదలకి కాకుండా నిజమైన భక్తి మార్గం వైపు ఎప్పుడు కూడా తీసుకువెళ్తాడు. సో మరి అందుకనే సనాతన గోస్వామి మనకి హరిభక్తి విలాసంలో చెప్పారనమాట. ఏం చెప్పాడు? సాధారణంగా ఏం చేస్తారంటే వైష్ణవులు ఏ దేవతను పూజించొద్దు అని చెప్తారు, కానీ సనాతన గోస్వామి శివుడిని ఎలా పూజించాలనేది మనకి హరిభక్తి విలాసంలో వివరించారు. శివుడిని ఎలా పూజించాలనేది కూడా చెప్పారు వైష్ణవులు. ఎలా పూజించాలంట? కృష్ణ భక్తిని ఇవ్వమని పూజించాలంట. శివరాత్రి రోజు ఉపవాసం చేయాలంట. శివరాత్రి రోజు ఉపవాసం చేయకపోతే వాడు వైకుంఠానికి వెళ్ళలేడని చెప్పాడు అనమాట యాక్చువల్ సనాతన గోస్వామి. శివరాత్రి రోజు ఉపవాసం చేయాలి, కానీ దేనికోసం? భగవంతుని సేవ కోసం, కృష్ణుని యొక్క భక్తిని ఇవ్వమని శివుడిని ఆరాధించాలంట వైష్ణవులందరూ కూడా. ఆ విధంగా శివుడిని పూజించాలని చెప్పారు సనాతన గోస్వామి. అలా సో మనందరం కూడా శివుడిని పూజించవచ్చు, కానీ ఆ భావం అనేది దేవతలను కూడా పూజించవచ్చు, కానీ దేవతలను కూడా ఏం కోరుకోవాలి? భగవంతుని వైపు, భగవంతుని యొక్క భక్తిలో పురోగతి చెందాలని వాళ్ళను కోరుకోవాలన్నమాట. దేవతలందరూ కూడా మనకు సహాయం చేయగలరు, అని కొన్నిసార్లు మనం చూస్తుంటాం. దేవతలు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరని, అలా కొందరు కావచ్చు, కొందరు కాకపోవచ్చు, కానీ వాళ్ళు మనకు దేవతలు కూడా సహాయం చేయగలరు, ముఖ్యంగా శివుడు, ఎందుకంటే ఆయన సంపూర్ణమైన వైష్ణవుడు కాబట్టి. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. ఇది ఇంతకుముందు కొందరు అంటే వంశీ ప్రభు, వేరే ప్రభు అది ఎవరని చెప్పారు, అంటే ప్రత్యేకంగా మనము శివరాత్రి ఉపవాసం చెయ్యాలి చెయ్యొద్దు అనే దాని గురించి ఎక్కువ చర్చించబడలేదు అన్నారు. చెప్పారు కదా. అంటే సాధారణంగా చాలామంది దాన్ని అర్థం చేసుకోలేరు, కాబట్టి ముఖ్యంగా మన ఇస్కాన్లో ప్రభుల వారు ఏంటంటే శివరాత్రిని ప్రత్యేకంగా పాటించిన అవసరం లేదని చెప్పారు. కానీ సనాతన గోస్వామి ఎవరైతే శివుడి స్థానాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే అర్థం చేసుకోగలరన్నమాట యాక్చువల్. కాబట్టి ఇది హరిభక్తి విలాసంలో ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ప్రభుల వారు ఎందుకు చెప్పలేదంటే, భక్తులు ఉపవాసం చేశారనుకోండి, అంత చాలా సాధారణమైన వ్యక్తులందరూ ఏమనుకుంటారు? వీళ్ళందరూ కూడా ఉపవాసం చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా శివుని పూజిస్తున్నారు అనుకుంటారు. వాళ్ళందరూ శివుడికి కృష్ణుడికి తేడా అర్థం చేసుకోలేరు అన్నమాట. కాబట్టి ప్రభుల వారు ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ మనకు శివుడిని ఒక భక్తుడిగా భావించి ఆయనను ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలనేది మనకి సనాతన గోస్వామి వివరించారన్నమాట. సో అలా చేయడంలో తప్పేం లేదు.
మనం అలా ఆ చేస్తే రోజు మంచిదన్నమాట. ఎక్స్ట్రా కానీ సాధన చేసుకుంటే ఆ, ఎక్స్ట్రా జపం చేసుకుంటే అవును, better. ఎక్స్ట్రా జపం ప్రతిరోజు చేయాలి. Yes, ఆహా. ప్రభు. కానీ శివుడిని అంటే ప్రత్యేకంగా ఆ రోజు శివుడిని పూజించాలనుకుంటే భగవంతుని యొక్క భక్తిని ఇవ్వమని ఆయనను కోరుకోవాలి. సో అంతిమంగా మన చైతన్యం అనేది ముఖ్యం అన్నమాట. ఏ చైతన్యంతో ఏ భావంతో శివుడిని ఆరాధిస్తున్నాం అనేది ముఖ్యం. అలా ప్రభు ఇది మరి ఉపవాసం అనేది మనం ఫుడ్స్ తోని ఎట్లా ఉండొచ్చా ద్వాదశి లాగా ఎట్లా ప్రభు ఇది మరి? ఇది శివరాత్రి. ఎస్ ప్రభు. అది మన యాక్చువల్లీ నిజంగా ఏ రోజైనా సరే పూర్తిగా ఉపవసించాలి. ఉపవాసం రోజున అది పూర్తి శ్రద్ధను చూపించినట్లు అవుతుంది. ఆ ఉపవాసానికి పూర్తి ఏమంటారు నిజంగా పూర్తి ఉపవాసం ఉన్నట్లు ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అంటే నిజంగా పూర్తి శ్రద్ధతో మనం ఉపవాసం చేసినట్లు ఉంటుంది. కానీ ఎవరైతే ఆరోగ్యరీత్యా పూర్తి ఉపవాసం చేయలేరో వాళ్ళు రకరకాల స్థాయిలో ఉపవాసం చేయొచ్చు, అలా పాటించవచ్చు. అంతేగాని మిగతా ఉపవాసాలు ఎలా చేస్తారో శివరాత్రి రోజు కూడా అలాగే. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఉండలేకపోతే పూర్తి ఉపవాసం చేయలేకపోతే దానికి అనుగుణంగా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ దండవత్ ప్రణామాలు ప్రభు. చెప్పండి మేడం. ఇప్పుడు శివుడికి కానీ వేరే దేవతలకి ఎవరికి ఏం చేయకుండా రాధాకృష్ణులకు మాత్రమే ఆరాధన చేసుకుంటే సరిపోతుంది కదా ప్రభు? అందులో అసలు సందేహం ఏం లేదు. ఓన్లీ రాధాకృష్ణుల ఆ ఫోటోనే పెట్టుకొని చెప్పారు కదా, ఆరాధన భాగవతం అదే చేసుకోవాలి. చెప్తుంది కదా, యథాతరోర్మూల నిశేషణ తృప్యంతి తత్స్కంద భుజోపశాఖ. రాధాకృష్ణుని పూజిస్తే అందరినీ పూజించినట్లే, అందరూ సంతృప్తి పొందుతారు. దానిలో సందేహం ఏం లేదు. శివుడు కూడా సంతృప్తి పొందుతాడు. ఏమన్నారు? ఇంకా ప్రశ్న ఇంకా ఏమడుగుతున్నారు? ఇది ప్రభు అదొక్కటే అడిగాను నేను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.